మేడం ఇంకోటి అది ఇప్పుడు ఎస్బీఐ ఉంది కదా కానీ ఏదన్నా నమ్మకంతో అందరితో కలిసిపోవాలి ఆయన బయటకి ఫోన్ ఇచ్చి సరే ఫోన్ వచ్చి కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు తెలిసేదేమో మంచిగా నాతో మర్యాద తీసుకోకుండా బేమర్యాద అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో సుధకు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా తీసుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు లక్ష రూపాయలు వాళ్ళు ఇంటికి వచ్చారంటే తీసుకుంటూ అయిపోతుంది. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది చేశారు. అయితే ఏమైంది అన్యవాడ వినంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు. డబ్బులు లేవు టైంకి తీసుకెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు ఆడు వినాక ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసినాం. లెక్క పెట్టిస్తాను 5-10,000 మిగిలిన అడుగు విన్నారా నేను పచ్చాడే గట్టే ఉండేది పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు బర్కది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిలే 7,000 రూపాయలు డీజిల్ కాస్తున్నా. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను కొట్టుకొచ్చి ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్టు 5,000 బదులు తర్వాత అంటే ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చా పూసేవారు మున్సిపల్ ఆఫీస్ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా ఏదైనా కట్ట సార్ పొద్దునే వస్తాయి అంటే ఏముంటాయని నా అయిపోయినాను. అయితే అదే చూసిన ఎస్పీ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగాని తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ రేటు అది చూసి జరసి చెప్తే ఇక అది గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యామంటే చాలే మాకు ఇవ్వాలి అట్లా ఇవ్వాలి. బయట వాళ్ళకి ఇప్పించాలి అంటే మేము ఏంటంటే లోకల్ చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఇస్తాం. మనం ఏం చేస్తాం ఏ రకంగా ఇచ్చినా కానీ మేము కావట్లేదండి. సరే అండి, ఇవన్నీ మనకు కొత్త కొత్తగా వచ్చినాయి షాపులు, అనుభవం లేదు దగ్గర. ఒక మాట సిఏ గారు కనిపెట్టంటే తక్కువ. ఎందుకంటే మీరు చెప్తుంది పెద్ద మాదేం ఎప్పుడు చేసిన పెద్ద బిల్డప్ ఇచ్చారనుకో ఈ పాటల ముందు మేము దూరంగా కథ ఏం కావాలి వడదలక్షిపోయావు. ఇప్పుడు అవతలకి ఎవరని చెప్పినా నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో ఏదో చేశారనుకో, ఇది తెస్తే అలకట కూడా ఇదే ఉంటుంది కదా. ఏ రూట్ వేయటం ఇప్పుడు నేను అర్థంగా పోయినసారి మీరు 15 లీటర్ చేసిన నేను గట్టిగా చేయమని చెప్పాను, లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. ఓకే నాకు